ఫ్రెండ్స్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అంటే మనలో చాలా మందికి తెలుసు. కానీ అమ్మవారికి పుట్టినిల్లుగా చెప్పుకునే శ్రీ శ్రీ దనకొండ దుర్గా భవానీ ఆలయం గురించి మీలో ఎంతమందికి తెలుసు? హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫ్రెండ్స్, శతాబ్దాల క్రితం అంటే ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అవతరించడానికి ముందే ఈ దనకొండ పైన అమ్మవారు స్వయంభువుగా ఒక జ్వాలా రూపంలో శ్రీ శ్రీ దుర్గా భవానీ అమ్మవారిగా వెలిశారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అదేంటంటే పూర్వం ఈ ప్రాంతం మొత్తం ఒక దట్టమైన అడవిగా ఉండేది. అలాగే రాత్రి వేళల్లో ఈ అడవిలో నుంచి అనేక రకాల గజ్జల చప్పుళ్ళు మరియు భీకర శబ్దాలు వినిపిస్తుండేవి. ఇది గమనించిన ఇక్కడి స్థానికులు ఈ అడవిలో ఏదో మహత్తర శక్తి ఉందని గ్రహించి అటువైపుగా ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదు. ఇదిలా ఉండగా కష్టాల్లో ఉన్న ఓ గొర్రెల కాపరి తన గొర్రెల్ని తీసుకొని ఒకనాడు ఈ అడవిగా ఉన్న కొండపైకి ఎక్కుతాడు. అలా ఒక చోట కూర్చొని తన కష్టాన్ని తలుచుకొని బాధపడుతుండగా అంతలోనే అతనికి ఈ అడవిలో నుంచి గజ్జెల చప్పుళ్ళు భీకర శబ్దాలు వినిపిస్తాయి. ఇది గమనించిన ఆ గొల్లవాడు ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు సాక్షాత్తు ఆ దుర్గా భవానీ అమ్మవారు ఒక పెద్దావిడి రూపంలో ఆ గొల్లవానికి కనిపించి, నీవు ఇక్కడ కూర్చొని ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ గొల్లవాడు తన కష్టాన్ని అమ్మవారికి చెప్పుకోగా దానికి అమ్మవారు ఆ గొల్లవానికి 2 బస్తాల ధనాన్ని ఇచ్చి, దీనికి షరతుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు వెనుదిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెబుతుంది. ధనాన్ని స్వీకరించిన ఆ గొల్లవాడు ఎంతో ఆనందంతో వెనుదిరిగి వెళ్లిపోతూ ఇప్పుడు మనం చూస్తున్న 3వ మలుపు దగ్గర అమ్మవారిని మరోసారి చూద్దామనే కుతూహలంతో వెనుదిరిగి చూస్తాడు. అంతటితో అమ్మవారు ఈ కొండలో ఒక జ్వాలారూపిణిగాను ఆ గొల్లవాడు ఒక బండగాను మారిపోతారు. కాలక్రమేణా ఈ 2 ప్రదేశాలే అమ్మవారికి శ్రీ శ్రీ దనకొండ దుర్గా భవానీ ఆలయం గాను, గొల్లవాడు రాయిగా మారిన ప్రదేశం గొల్లబండగాను ప్రసిద్ధి చెందాయి. తద్వారానే ఈ దుర్గా భవానీ ఆలయాన్ని విజయవాడలో అమ్మవారి పుట్టినిల్లుగా ఇక్కడి భక్తులు పిలుచుకుంటారు. ఫ్రెండ్స్, ఇంకా ఈ దనకొండ దుర్గా భవానీ ఆలయం గురించి మీరు పూర్తి డీటెయిల్గా తెలుసుకోవాలి అని అంటే దీనికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ వీడియోని నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.